ఓం నమ శివాయ. శంభో శంకర హరం బ్రహ్మదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా జూలై నెల 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మా. కుంభరాశి వారికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అమ్మవారు భక్తుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే సామాన్య మనిషి కాదు. పుడితే పుట్టాలి. తెలుగు సాంప్రదాయంలోని ఛత్రపతి మహారాజ్ మన తెలుగు సాంప్రదాయంలో పుట్టాడు. కానీ అదృష్టం రేఖాటంలో, ఆలోచన రేఖాటంలో, బలం రేఖాటం మీది కూడా తెలివి, జ్ఞానం, బుద్ధి ఎక్కువ ఉంది. కుంభరాశి అంటే కుండ పలికినట్టు మాట్లాడతారు మీరు. కనిపేనికి పిచ్చంలాగానే కనిపిస్తారు, కానీ చాలా హుషారున్నారు. మీరు ఎంత హుషారు చేస్తారో అంత బోర్ల బొక్కుని పడుతూనే ఉంటారు. అంత హుషారు చేయకండి, అంత నష్టపోకండి. మీ తెలివి, జ్ఞానం బాగుంటుంది. అదృష్టం రేఖ, బలం రేఖ బాగుంది. మీ పట్టుదల మాత్రం చాలా మంచిగా ఉంది. మీ పట్టుదలకి, ఈ రాశి ఫలానికి చూస్తే చాలా నాకు ఆనందం కనిపిస్తుంది. మీకు చాలా మంచిగా కనపడుతుంది. మీ రాశి ఫలాలు కూడా బాగుంది. నేను చాలా ఇంట్రెస్ట్ కూడా చెప్పాలని కూడా కోరుకుంటున్నాను. చాలా మంచిగా ఉంది. మీ ఇద్దరు పేరు ఈ కుంభరాశికి చాలా మంచిగా వచ్చింది. ఈ జూలై నెల అంటే చాలా మంచిగా వచ్చింది సమయం, వచ్చిన గడియ, మీరు పుట్టిన సమయం పడితేనేమో చాలా మంచిగానే ఉంది. 30 దాటిన వాళ్ళకు కానీ, 30 లోపల ఉన్న వాళ్ళకు కానీ, 27 ఉన్నా కానీ వాళ్ళకి చాలా మంచిగా ఉంది. ముంగడ 4 పేరు సంపాదించడం కానీ, 4 పైసలు సంపాదించడంలో కానీ, జాబుల గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, ఏదన్నా ఫ్యూచర్లో ఏమైనా సంపాదించాలనుకున్నా కానీ, ఏమైనా 4 పైసలు సంపాదించాలనుకున్నా కానీ మీ పేరు మీద సూపర్ ఉందండి. వయసు 60-50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఏమంటే వాళ్ళ రక్తం దిగిపోయింది. వాళ్ళు ఒకప్పుడు చేశారు, మస్తు వనవాసం పడ్డారు. ఏమంటే అప్పుడు ఏముండేనండి, అప్పుడు పైసకి విలువ లేకుండి, పైసకి విలువ చాలా ఉండి. అప్పుడు ఒక 100 రూపాయలు లోటు ఉంటే ఒక వారం రోజులు గడిపేవాళ్ళు వాళ్ళ కాలంలో. ఈ కాలంలో ఏముంది, ఇప్పుడు ఒక 500 లోటు, ఇప్పుడు బయట తీసుకుపోయి ఇంటికి వస్తే ₹1 మిగులుతలేదు. అట్లాంటి పరిస్థితి మీకు ఉంది. ఇప్పుడు ఈ నెల చాలా మంచిగా వచ్చింది. జూలై నెల చాలా మంచిగా వచ్చింది. మీ ఆలోచన రేఖాటంలో ఇప్పుడు ఇంకా మీరు పాతకాలంలో పోతానంటే కాదది. మీరు లక్షలు సంపాదించండి, 10 లక్షలు సంపాదించండి. దాంట్లో మీరు ₹1 సంపాదించినా కానీ మీకు బరకత్ ఉన్నదండి. జై శ్రీరామ్.